అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క కష్ట నష్టాలు, లాభాలు, విజయాలు ఉంటూ ఉంటాయి. అయితే ధనుస్సు రాశి వారికి ఇయర్ ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది, ఎలాంటి గ్రహదోషాలు వాళ్ళ జాతకంలో ఉండే అవకాశం ఉంటుంది, ఎలాంటి పూజలు కానీ ఏం చేస్తే మనం ఇప్పుడున్న లైఫ్ నుంచి ఇంకొంచెం మంచిగా ఉండే సిచ్యువేషన్స్లోకి మనం వెళ్తాము. ఈ విషయం గురించి మాట్లాడదాము. ప్రస్తుతం మనతో ఉన్నారు గాడేపల్లి వీరభద్ర శాస్త్రి గారు. వారితో మాట్లాడి ఈ క్వశ్చన్స్ అన్నింటికీ కూడా పరిహారాలు కానీ పూజలు కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ధనుస్సు రాశి వారికి ఇయర్ అంతా ఎలా ఉండబోతోంది? నార్మల్లీ కొన్ని మంత్స్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళాలి అన్న ఉద్యోగపరంగా కానీ, మ్యారేజెస్, ఇంకా ఏదైనా ఇల్లు కట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ లైఫ్లో ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండానమ్మా. మనకి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ధనుస్సు రాశిలో ఉంటాయి. అలాగే పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు ధనుస్సు రాశిలో ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం మొట్టమొదటి 1 పాదం మాత్రం ధనుస్సు రాశిలో ఉంటుంది. ఇలా ఈ 9 పాదాలు కూడా ధనుస్సు రాశిలో ఉంటాయి. ధనుస్సు రాశికి అధిపతి గురుడు, బృహస్పతి అనే గ్రహం. ఆయన కనకవర్ణం, కనకగంధం, కనకపుష్పం, కనకమాల్యాంబరధరం అంటోంది వేదం. చక్కగా ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కూడా మొట్టమొదట జన్మించినప్పుడు కనకవర్ణం, బంగారం ఏ రంగులో అయితే ఉంటుందో అదే రంగులో జన్మించి ఉండడానికి పూర్తిగా ఆస్కారం ఉంటుంది అని చెప్పి శాస్త్రం. సాధారణంగా ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వాళ్ళు మంచి గ్లోగా జన్మిస్తారు. అటువంటి స్థితిని గురుడు అనేటువంటి బృహస్పతి గ్రహం ప్రసాదిస్తుంది. అలాగే గురుడు అనేటువంటి బృహస్పతి ఈ రాశికి అధిపతి కాబట్టి, గురుడు అనేటువంటి ఆయన దేవతలందరికీ కూడా గురుడు కాబట్టి దేవతా పూజలు, వ్రతాలు, నియమాలు, నిష్టలు, పుణ్యక్షేత్ర యాత్రలు చేయటం, ఇవన్నీ కూడా ధనస్సు రాశి వాళ్ళు సాధారణంగానే అవన్నీ కూడా వీళ్ళకి పుట్టుకతోనే అవన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట అండి. అలాగే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి సంబంధించి నవమి పితృనాశనాయ నమః అనేటువంటి ఒకనొక పేరు కేతుగ్రహానికి ఉంది. అటువంటి ధనస్సు రాశి నుంచి 9వ స్థానంలో కేతువు అనుకునేటువంటి గ్రహం సంచరిస్తుంది. అలాగే ఇప్పుడు శని భగవానుడు ఇప్పుడంటే వక్రించాడు, కానీ మామూలుగా అయితే కనుక మన మార్చి 30వ తేదీన గ్రహాల యొక్క మార్పులో భాగంగా శని కూడా అర్ధాష్టమ శని అయ్యారు. ధనుస్సు రాశి వాళ్ళకు కూడా ఇప్పుడు అర్ధాష్టమ శని జరుగుతున్నట్టే అర్థం. అంటే వక్రించి నవంబర్ 8వ తారీఖు వరకు కుంభరాశిలో ఉన్నారు, కానీ యథార్థంగా ఆయన కూడా మీనరాశిలో ఉన్నారు. మీనరాశిలో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తారు కాబట్టి అర్ధాష్టమ శని అనేటువంటిది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కూడా జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాహువు అనేటువంటి గ్రహం తృతీయంలో ఉండడం మంచిదే, కానీ తృతీయే వైరదాయకాయ నమః అని పేరు రాహుగ్రహానికి. అలా ఉన్నటువంటి కారణం చేత చీటికి మాటికి విరోధాలు, గొడవలు, ఇబ్బందులు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండడం వల్ల, ఎవరితో ఎంతలో ఎంత మాట్లాడితే ఇబ్బంది ఉండదో అంతా మాట్లాడడం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి మేలు జరుగుతుంది. అలాగే 9వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వల్ల ఈ యొక్క ఆస్తులకి సంబంధించి, అంతస్తులకు సంబంధించి, అన్నదమ్ములు పంచుకునేటువంటి ఆస్తి వాటాల్లో భాగంగా, అక్కచెల్లెళ్ళు పంచుకునే ఆస్తి వాటాల్లో భాగంగా ఎక్కడైనా ఏమైనా పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడిలో భాగంగా కొంచెం నష్టాలు, కష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ధనుస్సు రాశి వాళ్ళకి. దానికి తోడు అర్ధాష్టమ శని కూడా ఉంది కాబట్టి కొంచెం అలాంటి ఇబ్బందులు ధనుస్సు రాశి వాళ్ళకి పుష్కలంగా కనిపిస్తున్నాయి. కనుక అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండడం కోసం నిత్యం గణపతిని ఆరాధన చేస్తూ, గణపతిని పూజిస్తూ, అంటే గణపతిని ఎందుకు పూజించాలి అంటే కనుక 9వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వల్ల ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే కనుక కేతుగ్రహానికి అధిష్టాన దేవత గణపతి కాబట్టి గణపతిని ఆరాధన చేయడం, ప్రతిరోజు గణపతిని స్మరించడం. అలాగే రాశియాధిపతి అనుకునేటువంటి ఆయన గురుడికి అధిష్టాన దైవం దత్తాత్రేయ స్వామి వారు కాబట్టి నిరంతరం వాళ్ళు ఎప్పుడు ఏ ప్రకారంగా బయటకు పెడుతూ ఉన్నా సరే మనసులో ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే నామస్మరణ చేస్తూ ముందుకు వెళ్తే ఇబ్బందులు ఉండదండి. పర్సనల్గా ఇంకా వాళ్ళ యొక్క జాతక ప్రకారంగా ఏమైనా ఇబ్బందులు, సమస్యలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక మనకి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలియపరిస్తే కనుక దాని ప్రకారంగా మనం పూర్తిగా తెలుసుకుని మాట్లాడడానికి అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఎవరైనా సరే ధనుస్సు రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఏదైనా మీ వ్యక్తిగత
సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటున్నప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్స్కి కాల్ చేస్తే గురుగారితో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అండ్ మీ దగ్గర అంటే మీకు జరిగే గ్రహ దోషాలు కానీ ఏవైనా ఉన్నా కానీ మీరు ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ధనస్సు రాశివారు లేదా రిలేటెడ్ ఇంకెవరైనా ఈ ఇష్యూస్ ఏవైతే చెప్పారో ఉంటే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా వాళ్ళకు కూడా ఉపయోగపడే వీడియో అవుతుంది. సంతోషం గురుగారు. నమస్కారం అమ్మా.